కాబట్టి మనం కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకోవడానికి దేవుడు సహాయం అనుగ్రహించాలి అని నేర్చుకున్నటువంటి మాటల ప్రకారంగా మన బ్రతుకులు మార్చుకోవాలి అని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క పునరుద్ధానము అంటే రెజరెక్షన్, పునరుద్ధానం అంటే ఏంటో, పునరుద్ధానం వలన కలిగే ఫలితం ఏంటో, పునరుద్ధానము జరిగింది అనే విశ్వాసంతో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఆ పునరుద్ధానం యొక్క గొప్పతనం ఏంటో కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. దానికి ముందుగా పునరుద్ధానం అంటే క్రైస్తవులుగా మనందరికీ తెలుసు. అలాగే పునర్జీవము లేక పునర్జన్మ, ఈ మూడు విషయాల గురించి మనకు కొంచెం అవగాహన ఉండాలి. పునరుద్ధానం అంటే ఏంటి, రెజరెక్షన్ అంటే ఏంటి, పునర్జీవము అంటే ఏంటి, పునర్జన్మ అంటే ఏంటో కూడా మూడు విషయాల గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. పునరుద్ధానం అంటే తిరిగి లేచినప్పుడు ఈ భౌతికమైనటువంటి శరీరము మహిమ శరీరముగా మారుగా. ఏంటంటే పునరుద్ధానం అంటే తిరిగి లేచినప్పుడు ఈ భౌతికమైనటువంటి శరీరము మహిమ శరీరముగా మారటం, దీన్ని పునరుద్ధానము అంటారు. అలాగే పునర్జన్మ అంటే ఒక వ్యక్తి చనిపోయి ఆత్మ మరొక దాంట్లోనికి ప్రవేశించడం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఉంటుంది కదా, ఈ ఆత్మ ఏమవుతుందంటే మరొక దాంట్లో ప్రవేశించడం, అంటే మరొక శరీరాన్ని ధరించుకోవడం. అది పాప పుణ్యాలను బట్టి వారి యొక్క జన్మ ఉంటుంది అని చెప్పుకుంటుంటారు. అంటే వారు చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి వారు మనిషిగా పుట్టాలా, ఒక జంతువుగా పుట్టాలా, ఒక పక్షిగా పుట్టాలా అనేది నిర్ణయింపబడుతుంది. దాన్ని ఏమంటారంటే పునర్జన్మ. పునర్జీవము అంటే ఒక వ్యక్తి చనిపోతే తిరిగి బ్రతికేటట్టుగా చేయటం. ఒక వ్యక్తి చనిపోతే తిరిగి మళ్ళీ బ్రతికేటట్టుగా చేయటం, దాన్ని పునర్జీవము అంటారు. కాబట్టి ఈ మూడింటికి మనకు తేడా తెలియాలి. పునరుద్ధానం అంటే తిరిగి లేచినప్పుడు ఈ భౌతికమైనటువంటి దేహము మహిమ శరీరాన్ని ధరించుకోవటం, దీన్ని పునరుద్ధానము అంటారు. ఈ పునరుద్ధానం గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుతాము, మనందరం కూడా విశ్వసిస్తాము. యేసుక్రీస్తు వారి జీవితంలో పునరుద్ధానం జరిగిందని మనం అందరం కూడా నమ్ముతాం. అలాగే పునర్జీవం కూడా జరిగింది. అది ఎవరి జీవితంలో జరిగింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తేనండి, లాజరు గారి జీవితంలో జరిగింది. లాజరు గారు చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మళ్ళీ వారిని బ్రతికిస్తారు. అది పునర్జీవం. ఈ యొక్క పునర్జన్మ అనేది ఇది క్రైస్తవ యాత్రలు నమ్మేటటువంటిది. పునర్జన్మ అంటే పాపకర్మాలను బట్టి ఈ యొక్క వ్యక్తి చనిపోతే ఈ ఆత్మ మళ్ళీ వేరే ఒక శరీరాన్ని ధరించుకోవడం అనేది వారి యొక్క విశ్వాసం. అది బైబిల్ విశ్వాసము కాదు. కాబట్టి ఈ మూడింటి విషయంలో మనకు కొంచెం అవగాహన ఉన్నట్లయితే దీన్ని నమ్మేవారు కూడా కొద్దిమంది ఉన్నారు. దీన్ని నమ్మేవారు ఎవరు ఉన్నారంటే ఈ యొక్క ఈజిప్షియన్స్ కానివ్వండి, బాబిలోనియన్స్ కానివ్వండి, వీరు పునర్జన్మని నమ్ముతారు. వారి యొక్క నమ్మకం ఎలా ఉంది అంటే పునర్జన్మ అనకూడదు, దాన్ని పునరుద్ధానమే అనాలి వారి యొక్క దృష్టిలో.
వారు ఏంటంటే పునరుద్ధానాన్ని ఎలా నమ్ముతారు అంటే, ఒక వ్యక్తి చనిపోతే మళ్ళీ అదే శరీరముతో మళ్ళీ బ్రతుకుతాడు అని నమ్మకము. ఆ నమ్మకంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఒక శరీరాన్ని భద్రపరుస్తారండి. ఆ శరీరాన్ని నిజంగా క్రీస్తు పూర్వమే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి మనం, అంటే వారికి ఉన్నటువంటి ఆలోచనలు బట్టి, వారి యొక్క ఫిలాసఫర్స్ వారికి చెప్పినటువంటి ఆ ఫిలాసఫీని బట్టి వారు ఆ చనిపోయినటువంటి శవాలను భద్రపరుస్తారండి. రసాయనాలతో దాన్ని చక్కగా భద్రపరుస్తారు. చక్కగా భద్రపరిచి ఒక దగ్గర ఉంచుతారన్నమాట. వాటిని మమ్మీలుగా ఇప్పుడు పిలుస్తుంటారు కదా, వాళ్ళు చాలా చక్కగా దాన్ని భద్రపరచడం అనేది మనం చూస్తూ ఉంటుంటాం. అంటే వారికి ఉన్నటువంటి విశ్వాసం, ఈ దేహము ఇలా మనం భద్రపరిచి ఉంచితే మళ్ళీ దీన్ని పునరుద్ధానంలో మళ్ళీ మనం లేస్తాము అని ఒక విశ్వాసంతో వాళ్ళు దాన్ని అలా ఉంచుతారన్నమాట. అంటే దానికి రసాయనాలు పూసిన తర్వాత కొద్ది కాలం అలాగా, కొంతకాలం అలాగే ఉంచుతారు. అలా ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. అలాగే ఉంచే ఒక విశ్వాసంలో బాబిలియన్స్ ఉన్నారు, ఈజిప్షియన్స్ కూడా వారి యొక్క విశ్వాసం అటువంటిది. ఇంకా మనం ఆలోచన చేస్తేనండి, గ్రీకులు ఉన్నారు కదా, గ్రీకులు వాళ్ళు ఏమని నమ్ముతారంటే, శరీరము విడిచి వెళ్ళిపోవటమే పునరుద్ధానం అని వాళ్ళు నమ్ముతారు. అంటే శరీరం విడిచి వెళ్ళిపోవటం వారి యొక్క నమ్మకం అయితే, వారి యొక్క నమ్మకంలో ఉన్నటువంటి భాగం ఏంటంటే, ఆత్మ మంచిది, శరీరం చెడ్డది. అదే వారి యొక్క పునరుద్ధాన విశ్వాసం ఏంటంటే, ఆత్మ మంచిది, శరీరము చెడ్డది అని వారు నమ్ముతారు అన్నమాట, వారి యొక్క విశ్వాసం. అలాగే యూదులు ఉన్నారనుకోండి, జ్యూస్ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత పునరుద్ధానం కలుగుతుంది అని వీళ్ళు నమ్ముతారు. యూదులు నమ్ముతారు, కానీ నమ్మినటువంటి యూదుల్లో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు అంటే నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు వారు. ఆ విశ్వాసం బాగుంది, కానీ ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన మరి యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించినటువంటి ఒక ప్రవక్తగానే వాళ్ళు కొద్దిమంది నమ్ముతారు, లేకపోతే వాళ్ళు అసలు ఆ నమ్మిక అనేది కూడా వాళ్ళు లేదన్నమాట. ఈ విషయాలు మనకు కొంచెం అర్థమైతే, యూదుల నమ్మిక, ఆ తర్వాత గ్రీకుల యొక్క నమ్మిక, బాబిలియన్స్ కానీ ఈజిప్షియన్స్ కానీ వారి యొక్క ఉన్నటువంటి నమ్మిక, ఇవన్నీ కూడా మనకు కొంచెం అవగాహన కలిగితే క్రైస్తవుడుగా మనకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి పునరుద్ధానం గురించి అనేది మనం తెలుసుకోవాలి ఈరోజు. అవునండి, బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తేనండి, యోబు గారు ఉన్నారు. యోబు గారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అసలు మనిషి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికితే ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని ఒక ఆలోచనలో యోబు గారు ఉన్నారు. అంటే అది అసాధ్యము, మనిషి చనిపోవడమే తప్ప మళ్ళీ తిరిగి బ్రతకడం అనేది అసాధ్యము అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఒకసారి వచనాన్ని మనం చదువుతాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తేనండి ఏమని రాయబడింది? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని అడుగుతున్నారు. అలా ఉండిన ఎడల నాకు విడుదల కలుగుతుంది అని ఒక గొప్ప నిరీక్షణతో ఆయన ఉన్నారండి. యోబు గారు ఏమంటున్నారంటే, అసలు మరణించిన తర్వాత నరుడు మళ్ళీ బ్రతుకుతారా, నరుడు మళ్ళీ బ్రతుకుతారా అని చెప్పి అడుగుతున్నారు యోబు గారు. అంటే ఆ యోబు గారికి వచ్చినటువంటి సందేహం, లేకపోతే యోబు గారికి వచ్చినటువంటి ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరుకుతుందంటే, మనకు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జవాబు దొరుకుతుంది కదండి. పాత నిబంధనలో ఏమంటే ఆ క్రీస్తు పూర్వం ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, అసలు మరణించినటువంటి వారు మళ్ళీ బ్రతుకుతారా అనేది. మన జీవితాల్లో కూడా మనకు కూడా చాలాసార్లు మనకు ఒక విశ్వాసం ఉంది. ఏంటంటే ఈ పరలోకము, ఏమంటే ఈ యొక్క నరకము, ఇలాంటి దీని మీద మనకు కొంచెం విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ఉంటున్నప్పుడు మనకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని స్టోరీలు కానీ, లేకపోతే ఎవరైనా చెప్పింది కానీ మనం వింటున్నప్పుడు, కొద్దిమంది చనిపోయి ఒక రోజు తర్వాత మళ్ళీ బ్రతికేరు అన్నటువంటి విషయాలు, కొన్ని స్టోరీస్ కూడా మనం విని ఉంటాం. అలా విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంటుంది. ఏమనిపిస్తుంది అంటే,
అసలు నేను కూడా చనిపోయి ఆ లోకం ఎలా ఉంటుందో చూసి మళ్ళీ బ్రతికేస్తే బాగుంది అనుకుంటాం కదా. నాకు చాలాసార్లు అనిపించిందండి అలాగా. ఎందుకంటే ఇలా స్టోరీలు అయ్యి మనం వింటున్నప్పుడు, ఎందుకంటే ఆ లోకం ఎలా ఉంటుందో అనేది ఒకసారి మనం చూస్తే బాగుంటుంది అనేసి. నరకం ఎలా ఉంటుంది, లేకపోతే ఆ పరలోకం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పడమే కానీ మనం చూడలేదు కాబట్టి. ఒకసారి మనం చనిపోవాలని కోరుకోం, మళ్ళీ మనం చనిపోయి బ్రతకాలనుకుంటాం కదా, చనిపోయి బ్రతకాలనుకుంటాం. అంటే ఇలాంటి ఆలోచనలు మనకు వస్తున్నప్పుడు అండి మనం ఈరోజు నిజంగా ధన్యులు అనిపిస్తుంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో అసలు చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది, ఆ లోకం గురించి మనకు కొంత అవగాహన ఉంటే ఏమంటే ఈ శరీరము చనిపోయిన తర్వాత మళ్ళీ మహిమ శరీరం ధరించుకుంటుందట. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనకు చాలా కొంచెం ఆనందంగా ఉంటుంటుంది. దాన్ని ఎప్పుడు పొందుకుంటామనే ఒక ఆశలు కూడా మనం ఉంటుంటాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి చక్కని విషయాన్ని మనం ఆలోచన చేస్తేనండి, అయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారిని కడపటి ఆదాముగా సంబోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారిని కడపటి ఆదాము. మొదటి ఆదాము ఏం తీసుకొచ్చాడు? మరణాన్ని తీసుకొని వచ్చాడు. మొదటి ఆదాము మరణం తీసుకొస్తే, కడపటి ఆదాముగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానాన్ని తీసుకొని వచ్చారు. కడపటి ఆదాము ఏం తీసుకొచ్చారండి? పునరుద్ధానాన్ని తీసుకొని వచ్చారు. అందుకనే ఈరోజు మరొక విషయం మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క పాత నిబంధనలో చూస్తేనండి కొన్ని పండగలు దేవుడు చేయించారు. ఆ పండగలు అది ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నప్పుడు ఆ పండగలతో ఆగిపోకుండా ఇంకా పండగల్లో ఉంటున్నటువంటి పరమార్థాన్ని తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏ పండగ చేసుకుంటున్నా ఆ పండగ యొక్క పరమార్థం తెలుసుకోవాలి. పండగ ఒక ఛాయ అయితే నిజస్వరూపం ఏంటో అనేది కూడా తెలియాలి. అందుకనే పస్కా పండగ చేసుకునేవారు ఇశ్రాయేలు ప్రజలు. పస్కా పండగ అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం మొన్న గుడ్ ఫ్రైడే రోజు చేసుకున్నాం కదండి. అంటే చేసుకోవడం అంటే గుడ్ ఫ్రైడే రోజు మనం కూర్చున్నాం కదా. అంటే ప్రజలందరి కొరకు ఒక బలి పశువుగా బలైపోయినటువంటి యేసుక్రీస్తు వారు. పస్కా పండగ సాదృశ్యంగా ఉంటున్నటువంటిది ఏంటంటే ఆ ఒక గుడ్ ఫ్రైడే అన్నమాట. గుడ్ ఫ్రైడే రోజు మనం ఆ ఒక యేసుక్రీస్తు వారు చనిపోవటం గురించి, ఎందుకు చనిపోయారు అనే విషయాల గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదండి. చాలా సంగతులు ఉన్నాయి. అంటే మనకు టైం లేక మొన్న ముగించుకున్నాం, కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మరణం జరిగినటువంటి సందర్భాలు మనం ఆలోచిస్తే, అంటే గుడ్ ఫ్రైడేకు ఒక సాదృశ్యంగా ఉన్నది పస్కా పండుగ అయితే, ఈ యొక్క ఈస్టర్ పండుగ లేక పునరుద్ధాన దినానికి ప్రథమ ఫలముల పండుగ ద్వితీయోపదేశ ఖండంలో ఆ ఒక 28వ అధ్యాయంలో ఆ సందర్భం అంతా కూడా ఉంటుంది. అంటే ప్రథమ ఫలముల పండుగ అని, అంటే ఆ పండగ వారిని దేవుడు చేయించాడు. అంటే మీకు పండినటువంటి పంటలలో ఏం తీసుకురావాలి? ప్రథమ ఫలము తీసుకుని రావాలి దేవుడికి అనేది నేర్పించాడు. దాన్ని సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్రథమ ఫలముల పండగ అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రథమ ఫలముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవటం జరిగింది. ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారు ఏమయ్యారంటే మరణించి తిరిగి లేవటం అనేది జరిగింది. దీనికి ముందుగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలండి. అంటే పునరుద్ధానము జరిగిన తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వారి యొక్క ఆ మహిమ శరీరముతో ఎలా అగుపరచబడ్డారు అనే విషయాలు మనకు అర్థమైతే, అసలు ఈ మహిమ శరీరాన్ని మనం పొందుకోవాలనే కోరిక మనకు పుడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కదండి. అంటే ఈ మహిమ శరీరం అంటే చనిపోవటం మనకు తెలుసు, ఒక వ్యక్తి పుట్టడం మనకు తెలుసు, చనిపోవటం మనకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఒక చనిపోయినటువంటి శరీరము మహిమ శరీరము ధరించుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు, మనం చూడలేదు కూడా. అర్థమైందండి? మన పుట్టుకల గురించి మనకు తెలుసు, మన చావు గురించి తెలుసు. కానీ చనిపోయినటువంటి ఒక శరీరము మళ్ళీ మహిమ శరీరం ధరించుకుంటే దాని వైభవం ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. అది తెలిస్తేనండి నిజంగా పునరుద్ధానం కొరకు మనం ఆలోచన చేస్తాం.
చాలా ఆసక్తి మనకు వస్తుంది అన్నమాట. ఎందుకంటే కొన్ని సందర్భాలను బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, ఒకసారి ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధాన శరీర లక్షణాల గురించి మనం తెలుసుకుంటే, కొన్ని లక్షణాలు మనం తెలుసుకుంటే ఆ పునరుద్ధానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఇలా ఉంటుందని ఒక ఆలోచన మనకి వస్తుందండి. ఒక విషయం మీకు బాగా అర్థమవడానికి తెలియజేస్తాను. మూసున్నటువంటి తలుపులు ఆయన ప్రవేశాన్ని అడ్డుకోలేకపోయాయి. అంటే శిష్యులందరూ కూడా ఒక దగ్గర కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటే వాళ్ళందరూ కూడా తలుపులు వేసేసుకొని భయంతో ఉన్నారంట. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఏమండి, ఆ ఒక రోమా ప్రభుత్వము ఎవరిని పట్టుకొని ఏ విధంగా చిత్రహింసలు పెడతారో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు వారిని పట్టుకొని చంపేశారు. ఆయన శిష్యులు ఎక్కడైనా దొరికితే వాళ్ళని కూడా మళ్ళీ ఇంకేమైనా చేస్తారేమో అని చెప్పి భయంతో వారు ఒక రూములో ఏం చేశారంటే తలుపులంతా వేసేసుకొని ఆ రూమ్లో కూర్చొని ఉన్నారు. ఇలా కూర్చొని ఉన్నప్పుడు ఆ తలుపులు ఎవరు కొట్టినా తీయట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. తలుపులు కొట్టినా సరే తీయట్లేదు, భయపడుతున్నారు. ఎందుకు భయం అంటే ఏ సైనికుడు వచ్చి ఏం చేస్తాడో అన్న ఒక భయంతో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వేయబడినటువంటి తలుపులు అలాగే ఉంది, వేసినటువంటి గడ అలాగే ఉంది. ఆ తలుపు అంటే వేసినటువంటి తలుపు తీయకుండానే లోనికి వచ్చినటువంటి ఒక శరీరం ఉంది. అదే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. అది మహిమ శరీరం అన్నమాట. అంటే అది చూసిన తర్వాత ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరింటికి వెళ్ళినా సరే ఏం చేస్తాం, మనం తలుపు కొడితేనే లోనికి వెళ్ళలేము. ఇప్పుడు లోనికి బలవంతంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? తలుపు పగలగొట్టాలి, తాళాన్ని పగలగొట్టాలి. అప్పుడే మనం లోనికి వెళ్ళే అవకాశం ఉంది తప్ప మామూలుగా వెళ్ళే అవకాశం లేదు. కానీ ఈ మహిమ శరీరాన్ని ధరించుకుంటే ఎలా వెళ్ళిపోతారటండి? ఏమంటే వేయబడినటువంటి తలుపులు వేయబడినట్టుగానే ఉంటాయి, కానీ ఆ మహిమ శరీరంతో లోనకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంటాయి. ఆ ఒక మూసి ఉన్నటువంటి తలుపులు ఆయన ప్రవేశాన్ని అడ్డుకోలేకపోయాయి. భౌతిక నియమాలకు ఆ శరీరము అధికారము పోయింది. అంటే ఈ యొక్క భౌతిక శరీరానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏంటి? ఏమంటే తలుపు వేసుంటే లోనికి రాగలం, అది ఒక నియమం కదా. ఇక్కడ ఉన్నామనుకోండి, మనం ఇక్కడే ఉండాలి. ఎక్కడైనా దూరంగా నేను అక్కడ ప్రత్యక్షం అవ్వాలి అంటే అది జరిగినటువంటి పని. అక్కడికి మనం వెళ్ళాలి, ప్రయాణం చేసి వెళ్తేనే కానీ, నడిచి వెళ్తేనే కానీ అక్కడ ప్రత్యక్షము కాదు. కానీ మహిమ శరీరము ధరించుకుంటే ఇలాంటి అద్భుతాలని మనం చూడవచ్చు. ఒకసారి వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం ఏమంటే, మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. తలుపులో మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి ఏమన్నారంటే, మీకు సమాధానం కలుగుగాక అంటాడు. అంటే తలుపులు ఏం చేయబడి ఉన్నాయంటే మూయబడి ఉన్నాయి. యేసు వారి మధ్యలోనికి వచ్చేసారు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తేనండి, ఈ యొక్క మహిమ శరీరం ఎలా ఉంటుంది అంటేనండి, యేసుక్రీస్తు వారికి శిలువలో మేకులు కొట్టారు కదండి. చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, పక్కలో బల్లెముతో పొడిచారు. పక్కలో బల్లెంతో పొడిచారు. ఇవేంటివి? గాయాలు కదండి. ఈ యొక్క గాయాలు ఎలా ఉంటుంది అంటే, అసలు కొన్ని సందర్భాల్లో ఏదైనా మనకు గాయమైంది అనుకోండి, ఆ గాయం మానిపోదు. ఆ గాయం మానలేదనుకోండి, మనం నడవలేము, బయటికి ఎక్కడ కూడా వెళ్ళలేము. గాయం ఉంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంటుంది. కానీ ఈ యొక్క మహిమ శరీరం ధరించుకున్నప్పుడు అంటే ఈ గాయాలు కనబడుతున్నాయి. అంటే యేసుక్రీస్తు వారిని చూసిన తర్వాత గుర్తుపట్టగలిగే విధంగా ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే శిష్యులు మరి ఆయనతో పాటే ఉన్నారు కదా, ఆయనతో పాటే ఏమంటే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అనేక అద్భుతాలను చూశారు. అలా చూసినప్పుడు ఆయన చనిపోయాడు, శిలువలో చనిపోవడం వాళ్ళు చూశారు. ఏమంటే ఆయనకి మేకులు కొట్టడం వాళ్ళు చూశారు.
ఆ తర్వాత సమాధి దగ్గరికి తీసుకువెళ్ళడం వాళ్ళు చూశారు, సమాధి చేయడం చూశారు. అది చూసిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి లేచిన తర్వాత అంటే ఎలా ఉంది పరిస్థితి అంటే, యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి అలా నిలబడితే పరిస్థితి ఎలా ఉందంటే, ఆ యేసుక్రీస్తు వారిని ఆయన్ని గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టడంతో పాటుగా ఆ యేసుక్రీస్తు వారికి చేతుల్లో ఉన్నటువంటి గాయాలు, కాళ్ళలో ఉంటున్నటువంటి గాయాలు, ఆ పక్కలో పొడిచినటువంటి బల్లెం గాయాలు క్లియర్గా కనబడతాయి. ఆ మహిమ శరీరానికి ఉన్నటువంటి అద్భుతం అంటే, మహిమ శరీరానికి ఉన్నటువంటి అద్భుతం ఎలా ఉందంటే, ఆ గాయాలు అలాగే కనబడుతున్నాయి. ఆ గాయం కనబడుతున్నప్పుడు ఏమండి వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి మహిమ శరీరము ధరించుకుంటే గాయాలు కనబడే విధంగా ఉంటుందా? ఆశ్చర్యంగా కనిపిస్తుంటారు కదండి. గాయాలు కనబడే విధంగానే ఉన్నాయి. దీనికి యోహాను సువార్త 20-25 వచనం నుండి 29 వచనం వరకు మనం చదివితే ఆ సందర్భం అంతా కూడా మనకి అక్కడ కనబడుతుంది. రెండవది మనం ఆలోచన చేస్తే, శిష్యులు యేసుక్రీస్తుని గుర్తించగలిగారు. యోహాను సువార్త 25-28 వచనం అంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపట్టే విధంగా మహిమ శరీరం ఉంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపట్టే విధంగా ఆ మహిమ శరీరం ఉంది. ఆ తర్వాత పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు కాళ్ళను తాకి ఒక స్త్రీ ఆరాధన చేసింది. అంటే మొట్టమొదటిగా మరి సమాధి చేయబడిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కనిపించింది ఎవరికో తెలుసా అండి? ఒక స్త్రీకి యేసుక్రీస్తు వారు కనిపించారు. స్త్రీ కనిపించారు. ఆ ఒక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒక్క బట్టలన్నీ కూడా సమాధి దగ్గర ఉన్నాయి. ఆ పొర్లింపబడినటువంటి రాయి మరి బయటికి తీసివేయబడి ఉంది. ఖాళీ సమాధి అక్కడ కనబడుతుంది. ఆ ఖాళీ సమాధి నుండి బయటికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత మహిమ శరీరము ఎలాగుందంటే, ఆయన కాళ్ళను పట్టుకొని ఆయన్ని మ్రొక్కే విధంగా ఉంది. అంటే మహిమ శరీరం ఎలాగుందంటే, అంటే భౌతిక శరీరం లాగానే కనబడుతుంది. భౌతిక శరీరంకు ఉన్నటువంటి ఎముకలు ఉన్నాయి, భౌతిక శరీరానికి ఉన్నటువంటి మాంసం ఉంది. ఏమంటే కానీ మహిమ శరీరం, అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరానికి తాకే విధంగా ఉంది. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆయన కాళ్ళను పట్టుకొని ఇలాగా తాకి ఆయన ఆరాధిస్తుంది. అంటే మహిమ శరీరం గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలనే విషయాలను కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ మహిమ శరీరము భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఆహారాన్ని తీసుకోవడానికి అనువుగా ఉందో, మహిమ శరీరము కూడా అంటే ఆ చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరం ధరించుకున్న తర్వాత ఏమండి భౌతికంగా మనం తినే ఆహార పదార్థాలు మహిమ శరీరం కూడా తినే విధంగా ఆ మహిమ శరీరం ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ శిష్యులు ఆయన చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు, మీరు ఏం భయపడకండి, ఇదిగో నేను భూతాన్ని కాను, భూతానికి ఈ నాలాంటి అంటే ఈ ఎముకలు ఉండవు, ఈ యొక్క శరీరం ఉండదు. నేను మరి మీరు ఏ యేసుక్రీస్తు వారిని అయితే వెంబడించారో ఆ యేసుక్రీస్తు వారినే నేను మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని చెప్పంటే ఆయనకి చేపలు ఇచ్చారు. ఆ చేపలు ఆయన తినేశారు. ఆ చేపలు తిన్నారు. అంటే ఇవన్నీ కూడా మనకు ఏమనిపించాలి అంటే ఒక ఆశ్చర్యం అనిపించాలి, అంతే కదండి. ఈ యొక్క మహిమ శరీరం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి, ఈ మహిమ శరీరం ధరించుకున్నప్పుడు అంటే ఎక్కడికైనా సరే ప్రత్యక్షం కాగలిగినటువంటి శరీరం ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు, ఏమండి ఇదే సమయంలో అమెరికాలో కనపడాలన్నా కనిపించగలరు ఆ శరీరము. ఎందుకంటే ఆయన లేచిన తర్వాత ఏమండి ఆ శిష్యులకు కనబడ్డారు, ఆ స్త్రీలకు కనబడ్డారు. ఒకేసారి 500 మందికి ఒకేసారి కనిపించారు. ఇలాగ సుమారుగా ఒక 18 సార్లు ఆయన కనిపించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలరు. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత ఆ స్త్రీలందరూ కూడా అక్కడ మగ్దలేని మరియా, మరొక మరియా, యాకోబు తల్లి అయినటువంటి మరియా అందరూ కూడా వచ్చి అక్కడ ఏడుస్తున్నప్పుడు అక్కడ 2 దేవదూతలు కనబడి చెప్తారు, ఇదిగో మీరు ఎందుకు ఏడుస్తున్నారు, యేసుక్రీస్తు వారిని చూడాలని వచ్చారు కదా, ఆయన ఇక్కడ సమాధిలో లేడు, ఆయన లేచిపోయాడు, గలిలయలో ఆయన ప్రత్యక్షం అవుతారు, మీరు వెళ్ళి
ఆ శిష్యులకు చెప్పండి అన్నప్పుడు ఏమండి ఇక్కడ నుండి వెంటనే ఎక్కడ ప్రత్యక్షమైన ఆయన గలిలయలో కనబడ్డారు. అక్కడ శిష్యులకి కనబడ్డారు. ఆ తర్వాత ఆ శరీరంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటేనండి, మారు రూపాన్ని కూడా ధరించుకోగలదట. అంటే ఆ శరీరాన్ని ధరించుకొని వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో సంభాషించవచ్చు, వాళ్ళతో కలిసి అన్ని విధాలుగా ఉండొచ్చు. కానీ అది గుర్తుపట్టలేనటువంటిదిగా కూడా ఉంది. ఒక పల్లెటూరికి ఇద్దరు నడిచి వెళ్ళిపోతుంటారు కదా, నడిపించిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఏం జరుగుతుంది అంటే ఆ పల్లెటూరులో ఉంటున్నటువంటి వారితో సంభాషించుకుంటూ వెళ్తుంటారండి యేసుక్రీస్తు వారు. వెళ్తున్నటువంటి క్రమంలో వారు గుర్తుపట్టలేదు ఈయన యేసుక్రీస్తు వారని. గుర్తుపట్టలేకుండా అప్పుడు కొన్ని లేఖనాలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన చేరుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వారికి గుర్తు వస్తుంది అనమాట. ఈయన అప్పుడు మాయమైపోతారు, మళ్ళీ కనిపించరు. అంటే ఈ యొక్క మహిమ శరీరం ఎలా ఉంటుందో ఇప్పుడు వరకు మీకు కొంచెం అవగాహన కలిగిందని నేను అనుకుంటున్నాను. ఏమండి, ఇలాంటి శరీరము యేసుక్రీస్తు వారు ధరించుకున్నారు, మహిమ శరీరము ధరించుకున్నారు. అందుకనే మనకు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుకోగలిగితేనండి, ఇలాంటి మహిమ శరీరం ధరించుకోవడం కొరకు ఆయన చెప్పినటువంటి మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. ఇప్పుడైతే ఆయన ఏం చేశాడట, ఇప్పుడైతే నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. అంటే ఈ యొక్క మహిమ శరీరాన్ని ధరించుకొని మొట్టమొదటగా లేచింది ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రథమ ఫలము అంటే దాని అర్థం ఏంటండి? మొదటి ఫలం తర్వాత మళ్ళీ ఫలాలు వస్తాయా రావా? వస్తాయి కదా. దాని అర్థం ఏంటంటే ప్రథమ ఫలం అంటే మొదట ఒక ఫలం వచ్చింది, ఆ ఫలం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం వస్తాయి? మళ్ళీ ఫలాలు వస్తాయి. మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫలాన్ని మనం చూసిన తర్వాత ఏమంటే ఇది ప్రథమ ఫలము అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఫలాలు వస్తాయి. అది మనసులో పెట్టుకోండి. ఇంకేమని చెప్తున్నాడు చూడండి, మనుషుల ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఇప్పుడు మీకు ఒక అవగాహన కావాలి, యేసుక్రీస్తు వారు శరీరాన్నే ఎందుకు ధరించుకొని భూమి మీదకి వచ్చారు? యేసుక్రీస్తు వారు శరీరాన్నే ధరించుకొని భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే, మొదట మనుషుడు ఏం తీసుకుని వచ్చాడట? మరణాన్ని తీసుకుని వచ్చాడు. మొదట మనుషుడు ఎవరు? ఆదాము. మొదట మనుషుడు మరణాన్ని తీసుకొని వస్తే ఏమండి, ఆ రెండవ మనుషుడుగా అంటే ఈ యొక్క మొదటి ఆదాముగా ఆయన అనుకుంటే, కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు అనుకుంటే, ఈ యొక్క కడపటి ఆదాము ఏం చేశాడు? మనుషుల ద్వారా మరణం వచ్చాను గనుక మనుషుల ద్వారానే మళ్ళీ ఇంకేం రావాలి? మృతుల పునరుద్ధానము కలిగేది. అంటే మొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా మరణం వస్తే ఏమంటే రెండవ మనుషుడుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఏం రావాలట? పునరుద్ధానము జరగాలి అంటున్నాడు. జరిగేది. ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. క్రీస్తు నందు అందరూ కూడా ప్రేమ అవుతున్నామంటే మనం బ్రతికింపబడుతున్నారు. ఆయన మరణాన్ని తీసుకొని వస్తే ఈయన పునరుద్ధానాన్ని తీసుకొని వచ్చారు. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. అంటే మొదట బ్రతికింది ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి మనమందరము కూడా తర్వాత బ్రతుకుతాం. ఆయన ప్రథమ ఫలము, మిగిలిన ఫలాలన్నీ కూడా మనము అని చెప్తున్నాం. అంతే కదండి, అర్థమైంది కదా? మిగిలిన ఫలాలన్నీ కూడా మనం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు అంటే ఎవరు? మనమందరం కూడా ఆయన వారు. ఆయన వారం ఎప్పుడు అవుతాము? ఆయన విశ్వసించాలి, ఏమండి బాప్తిసం తీసుకోవాలి, ఆయన కొరకు
నమ్మకంగా ఆయన వచ్చే వరకు బ్రతకాలి. అప్పుడే ఆయన వారు అవుతాం మనం. ఏమండి? అలాగని చెప్పి మనమందరము కూడా ఆ ఒక మహిమ శరీరాన్ని ధరించుకుంటామా అంటే అందరూ ధరించుకోవడానికి అవకాశము లేదు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారో ఆయన రక్షణలోనికి వస్తారో, ఆ రక్షింపబడి ఆ మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారికి మాత్రమే ఆ ఒక మహిమ శరీరము వస్తుంది. లేకపోతే మహిమ శరీరము వారికి రాదు. మహిమ శరీరము కావాలనుకుంటున్నటువంటి వారు ఆయన విశ్వసించాలి. మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, బాప్తిసం పొందాలి. అప్పుడే వారికి మహిమ శరీరం వస్తుంది. అప్పుడే ఆయన వారు బ్రతికింపబడతారు. మనకు మహిమ శరీరం కావాలని కోరిక ఉందనుకోండి, ఇవన్నీ చేయాలి. మరి మన ముందు యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా మనం అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఇవన్నీ జరిగితేనే కానీ ఆ మహిమ శరీరాన్ని మనం పొందలేము. కనుక మహిమ శరీరం కావాలి అనుకుంటూ ఇవన్నీ మనకు జరగాలి. అటు తర్వాత ఆయన సమస్తమైనటువంటి ఆధిపత్యమును, సమస్తమైనటువంటి అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయినటువంటి దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతమొస్తుంది అంటాడు. అంతమొచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రిందకి ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచినటువంటి వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విశదమే. కాబట్టి ఇప్పుడేమైనటువంటి దేవుని పిల్లారా, మనం ఆలోచించవలసింది ఏంటంటే మనకు కూడా పునరుద్ధానము కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన్ని విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, నమ్మకంగా ఆయన కొరకు బ్రతకాలి. ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా బ్రతకాలి. ఈ మధ్యలో మనం ఎక్కడైనా తప్పిపోయినా, దేవునికి దూరం అయిపోయినా, ఆయన రాకడ సమయంలో మన విశ్వాసాన్ని మనం కొనసాగించుకోకుండా మనకు నచ్చినటువంటి జీవితాలు మనం జీవిస్తున్నా సరే తప్పిపోయినటువంటి కన్యకల్లాగా ఏమైపోతాం? మనం కూడా దూరం అయిపోతాం. ఆయన వచ్చే సమయానికి ఆయనతో కూడా మనం ఎత్తబడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే పునరుద్ధానం మనకు కావాలి అనుకుంటే మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన మరణించి తిరిగి లేచేయడని ఎంతమంది అయితే విశ్వసిస్తారో ఆ విశ్వసించినటువంటి వారికి గొప్ప భాగ్యం ఏంటంటే వారికి కూడా పునరుద్ధానం ఉంది అని చెప్తున్నాను. అంటే ఒక మాట మనం చదువుకోగలిగితేనండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుతామండి. విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయినటువంటి యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నాము. అపోస్తలుడు పౌలు ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు లేపేరు అనే ఒక విశ్వాసంలో ఉన్నారు. ఇప్పుడు మనము ఎందుకు పునరుద్ధానం గురించి ఆలోచించాలి అనే ఒక విషయాన్ని కానీ మనం ఆలోచన చేస్తేనండి, మనకు కూడా పునరుద్ధానం ఉంది. అంతే కదండి, మనకు కూడా ఏముంది? పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని లేపినటువంటి దేవుడు మనల్ని కూడా లేపుతాడు. అదే మాట ఇక్కడ చెప్తున్నారు కదండి. ఏమని చెప్తున్నాడు? అట్టి విశ్వాసంతో కూడా ఆత్మగలవారమై
ప్రభువైనటువంటి యేసును లేపినవాడు యేసుతో కూడా మిమ్మల్ని కూడా లేపి యేసుతో కూడా మమ్మల్ని లేపుతాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే లేచారో మనం కూడా అలాంటి మహిమ శరీరాన్ని ధరించుకొని లేస్తామని. అది ఎలా ఉంటుందంటేనండి, ఒకవేళ యేసుక్రీస్తు వారు మన బ్రతుకున్నటువంటి కాలంలోనే వచ్చారనుకోండి, ఆయన రెండో రాకడ జరిగింది అనుకోండి, అంటే ఇప్పుడే ఇలా వచ్చారనుకోండి, మన శరీరాలు ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరం ఉంది కదండి, ఈ యొక్క శరీరం ఎలా మారిపోతుంది తెలుసా? రెప్ప పాటున మహిమ శరీరంగా మారిపోతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, ఈ యొక్క శరీరం ఎక్కడికైనా వెళ్ళిపోగలదు, తలుపులు వేయబడి ఉంటే లోనకి వెళ్ళిపోగలదు. కాబట్టి ఈ శరీరంతో మనం భౌతిక సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకోగలం. ఈ యొక్క శరీరంతో మనము ఏదైనా చేయగలం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు వెంటనే మరొక దగ్గర కూడా మనం ప్రత్యక్షము కాగలం. ఈ యొక్క మహిమ శరీరం మనం ధరించుకున్నప్పుడు ఈ యొక్క ఆకాశంలో నుండి ఈ నక్షత్ర మండలాలు ఉన్నాయి కదండి, నక్షత్ర మండలాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళిపోగలం. అంటే ఇప్పుడు మనం చంద్రుల్లోకి వెళ్ళాలి అనుకోండి, ఈ శరీరంతో మనం అక్కడికి వెళ్ళాలి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సూట్ కావాలి. ఆ సూట్ ఖరీదు సుమారుగా ఒక 1500 కోట్లకు ఖరీదైనటువంటి ఖర్చు అయి ఉంటుంది. అంటే ఒక సూట్ తయారు చేయాలంటే, అంటే అక్కడ వాతావరణానికి తట్టుకునే విధంగా ఈ యొక్క సూట్ని తయారు చేస్తారు. చంద్రమండలానికి వెళ్ళాలి కాబట్టి చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికే ఒక సూట్ కావాలి అనుకుంటే దాని ఒక శరీరం అనుకుంటాం. చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ శరీరం మీద మరొక శరీరాన్ని ధరించుకోవాలి, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే ఆ వాతావరణం తట్టుకొని ఒక శరీరం మనకు కావాలనుకుంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే. అలాగే ఆ చంద్రమండలం దాటుకుంటూ తర్వాత సూర్యగ్రహాలు, అంటే సూర్యుని లాంటి గ్రహాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా దాటుకుంటూ హైడ్రోమెట్రిక్ నక్షత్ర మండలాలు ఉంటాయి, అవి దాటుకుంటూ మనం వెళ్ళాలి అంటే ఈ శరీరము సరిపోదు. ఈ యొక్క శరీరము సరిపోదు. ఎందుకంటే ఈ యొక్క సీజనల్గా వస్తున్నటువంటి ఋతువులను మన శరీరం తట్టుకోలేదు ఒకసారి. అంటే వర్షాకాలం నుండి శీతాకాలం వరకులో వచ్చేటప్పటికి, లేకపోతే ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చేటప్పుడు, వర్షాకాలం నుండి శీతాకాలం వచ్చేటప్పుడు మన శరీరంలో ఆ మార్పు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు కొన్ని చేంజెస్ అవుతున్నప్పుడు మనం తట్టుకోలేము కదండి. అందుకనే ఎండాకాలము అయిపోయి వర్షాకాలం వస్తుందంటే కొన్ని రోగాలు వచ్చేస్తూ ఉంటుంటాయి. వర్షాకాలం ముగిసిపోయి శీతాకాలం వస్తుందంటే కొన్ని జబ్బులు మనకు వచ్చేస్తుంటాయి. అంతేందుకండి, మనం ఇక్కడ వైజాగ్ ఉంటూ మన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తాగితే మనకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంటుంది. అంటే ఈ యొక్క శరీరం ఈ వాతావరణాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కానీ మహిమ శరీరం అలాగా కాదండి. మహిమ శరీరం దేన్నైనా అనుభవించగలదు. భౌతిక శరీరం అనుభవించగలిగినది కూడా మహిమ శరీరము అనుభవించగలదు. భౌతిక శరీరము అనుభవించలేనిది కూడా ఈ యొక్క మహిమ శరీరము అనుభవించగలదు. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటేనండి మేఘాల మీద నుండి అలాగ పైకి వెళ్ళిపోవచ్చు కదండి. మనం ఎలా తీసుకుని వెళ్తాడు? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన మధ్యాకాశంలో ఉంటాడు. మనం అందరం ఒకవేళ యేసుని విశ్వసించి మనం చనిపోతేనండి, సమాధి చేయబడితే మన శరీరాలన్నీ కూడా లేపబడతాయి. లేపబడిన తర్వాత మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతాం. ఆ మేఘాల మీద నుండి అలాగా మనం వెళ్ళిపోతామండి యేసుక్రీస్తు వారితో అలా వెళ్ళిపోతాం. ఇప్పుడే ఈ యొక్క శరీరం ఇలా ధరించుకొని ఉన్నాం అనుకోండి, అంటే ఈ శరీరంలో మనం ఉన్నాం. ఇప్పుడే యేసుక్రీస్తు వారు రాకడ వచ్చిన తర్వాత ఈ శరీరం ఎలా మారిపోతుందో తెలుసా? మహిమ శరీరంగా, రెప్పపాటున మహిమ శరీరంగా మారిపోద్దండి. రెప్పపాటున మహిమ శరీరంగా మారిపోతుంది. ఇవన్నీ మనం వినడానికి ఎలా ఉందంటే ఏదో ఒక హాలీవుడ్ సినిమాలో మనకి ఏవి చూపిస్తుంటారు చూడండి, అలా ఉంటుంది. ఇవి వినడానికి అలా అనిపిస్తుంది మనకి. కానీ నిజంగానండి అది అనుభవిస్తే ఎంత ఆనందం పొందుతాం ఒకసారి చూడండి. అంటే అలాంటి శరీరము మనకు కావాలి అని మనకు ఇప్పుడు నుండి కొంచెం కోరికలు పుడుతున్నట్టుగా అనిపిస్తుంది కదండి.
నిజంగా అలాంటి శరీరం ఉంటే ఎంత బాగుందో, అలాంటి శరీరం ధరించుకుంటే బాగుండు, అలాంటి శరీరం కావాలని కోరిక మనకు పుడుతుంది కదా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా. అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆయన మనలాగే ఏమంటే మరణించి, అంటే ఆయనకు కూడా మరణం వచ్చింది, మరణించాడు. మరణించిన తర్వాత అలాగే సమాధిలో ఉండిపోలేదు. మళ్ళీ ఏమయ్యారంటే ఆయన తిరిగి లేచి మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు. అదే మాట ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారి తండ్రి ఎలాగైతే లేపాడో మిమ్మల్ని కూడా అలాగే లేపుతాడు, అలాంటి మహిమ శరీరాన్ని మీకు కూడా దేవుడు ఇస్తాడు అంటాడు. అంటే ఈరోజు యొక్క పునరుద్ధాన దినాన మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి, లేక మనం దేని పొందుకోవడానికి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తేమండి, ఆ ఒక మహిమ శరీరాన్ని పొందుకొని ఈ మహిమ శరీరం ఉంటేనే కానీ మనం పరలోకానికి వెళ్ళలేము. అంతే కదండి, పరలోకానికి అక్కడ ఆ ఒక పరలోకం మనం అనుభవించాలి అంటే మహిమ శరీరం కావాలండి. పరలోకం అనుభవించాలి అంటే ఈ మహిమ శరీరం కావాలి. పరలోకానికి వెళ్ళిపోతాను అని మనం అనుకుంటుంటాం, కానీ ఆ మహిమ శరీరం లేకుండా అక్కడ పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. మరి పరలోకం అనుభవించాలి అంటే ఏమంటే మొన్నటి దినాన్ని మాట్లాడుకున్నాం కదండి, పరలోక వైభవం ఎలా ఉంటుంది అంటే అది వర్ణించలేదు, మనకు తెలియదు. జస్ట్ ఏదో కొన్ని మాటల్ని బట్టి అక్కడ ఏంటంటే అంతా కూడా అక్కడ ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, ఏమండి అక్కడ ఈ యొక్క వెలుగు ఉండదు, సూర్యుని వెలుగు ఉండదు. అక్కడ యేసుక్రీస్తు వారే మనకు వెలుగుగా ఉంటారట, యేసుక్రీస్తు వారే మనకు వెలుగుగా ఉంటుందట. అంటే అలాంటి లోకం అనుభవించాలి అంటే మొదటిగా మనకు కావాల్సింది ఏంటి, మహిమ శరీరం కావాలి. మరి అలాంటి మహిమ శరీరం మనకు కావాలి అంటేనంటే నిజంగా యేసుక్రీస్తు వారు మహిమ శరీరాన్ని ధరించుకొని వెళ్ళిపోతున్నప్పుడు అండి, ఏమంటే ఆయన వెళ్ళిపోతుండడం నిజంగా ఆ ఒక శిష్యులు ఒక సందర్భంలో అక్కడ మనం చూడగలం. ఒక సందర్భంలో ఏంటంటే ఈ మోసే గారు వస్తారు, ఏలియా గారు వస్తారు, ఏమంటే యేసుక్రీస్తు వారితో భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ఏమంటే పైనుండి రావడము, యేసుక్రీస్తు వారితో మాట్లాడటము, మళ్ళీ వెళ్ళిపోవటం, ఈ సంభాషణ అంతా కూడా, అంటే ఈ సిచ్యువేషన్ అంతా కూడా, ఈ పరిస్థితి అంతా కూడా శిష్యులు చూస్తున్నప్పుడు అది అలాగ మేఘంలో నుండి అలాగ వెళ్ళిపోవటం అనేది భౌతికంగా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకేనండి వారి మరి తుది శ్వాస వరకు, అంటే వారి చావు వరకు కూడా ఇలాంటి జీవితం కావాలని కోరుకున్నారు. కాబట్టి వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమంటే ఆ రోగిని ఇబ్బంది పెడుతున్నా, వారికి చావులు వస్తున్నా సరే ఆ ఒక విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆ విశ్వాసాన్ని వారు విడిచిపెట్టలేదు కదా. ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అంటే ప్రత్యక్షంగా కొన్ని రుజువులను వాళ్ళు చూశారు. అందుకనే ఏమంటే పత్రికల్లో రాస్తూ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ మేము ఎవరిని ప్రకటిస్తున్నామంటే, ఎవరినైతే తాకేమో ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాము, ఎవరినైతే మేము ఏమంటే ఆయన దగ్గర ఉన్నామో ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాము. ఇవన్నీ ఏమంటే ఆ ఒక పత్రికల్లో మనం చూస్తున్నప్పుడు ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దాం ఆ మాట ఎంత బాగుంటుందంటే, హెబ్రీ పత్రిక అని అనుకుంటాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో అనుకుంటాం, ఒకసారి చేయండి. ఆ మాట ఉంటుంది కదండి, మేము ఎవరిని తాకి చూసాము అనేది. రెండో పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి చదువుదాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచుటమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నేనే పునరుద్ధానాన్ని అంటారు. ఇప్పుడు మన పునరుద్ధానం కావాలి అంటేనండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం నమ్మాలి.
ఏదో నామకార్థంగా యేసుక్రీస్తు వారిని నమ్మితే మనకు పునరుద్ధానము రాదు. మొట్టమొదటిగా మనలో మారు మనసు రావాలి. మనలో ఏం రావాలి? మారు మనసు రావాలి. మారు మనసు వచ్చిన తర్వాత ఆయన్ని విశ్వసించాలి. ఆయన విశ్వసించిన తర్వాత ఏమండి మనం బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకొని మన రక్షణలో మనం కొనసాగుతూ ఉంటేనే మనకు పరలోకం. ఈ మహిమ శరీరాన్ని మనం ధరించుకుని గొప్ప భాగ్యం దొరుకుతుంది. ఈ మహిమ శరీరం ఉంటేనే కానీ మనం పరలోకానికి వెళ్ళలేదు. అందుకేనండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి మరణించి తిరిగి లేచి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తాం. ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి కోరిక ఏంటంటే నేను కూడా పరలోకానికి వెళ్ళాలి, నేను కూడా ఈ యొక్క మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. దీనికి ప్రథమ ఫలంగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా పునరుద్ధానుడయ్యి ఆయన అనుభవాలను మనకు చూపించారు. ఆయన అనుభవాలు మనకు చూపించారు. ఆ అనుభవాల్ని ఇప్పుడు మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లేఖనంలో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ స్టోరీలన్నీ కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు నాకు పునరుద్ధానం కావాలనే ఆలోచన ఎంతమందికి ఉన్నా మనం అందరం కూడా రండి దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము చేయాలి. అప్పుడే మనకు ఈ యొక్క మహిమ శరీరం అనేది మనకు వస్తుంది. ఆ మహిమ శరీరాన్ని మనం ధరించుకొని పరలోకాన్ని మనం స్వతంత్రించుకుందాం. అక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు ఉండవు, ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు ఉండవు, ఇక్కడ ఉన్నటువంటి వేదనలు ఉండవు. ఏమంటే ఇప్పుడు ఉద్యోగం లేదని, తిండి లేదని, నీరు లేదని, ఇల్లు లేదని, ఏమంటే ఎన్ని బాధలు మనకు, ఎన్ని కష్టాలండి. ఈ కష్టాలన్నీ తొలగిపోయే ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు అంటే నిజంగా అక్కడికి వెళ్ళిపోతే యుగ యుగాలు కూడా అక్కడ దేవుడితో మనం ఆనందిస్తాం. యుగ యుగాలు దేవుడితో మనం సంతోషంగా ఉంటాం. యుగ యుగాలు మనం దేవుడితో గొప్ప ఆనందాన్ని పొందుకుంటాం. అలాంటి లోకం కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. మరి ఆ సిద్ధపాటు కలిగి ఉండటానికి మనం అందరం కూడా ఒకసారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం, లేకపోతే ఆలోచన చేద్దాం. ఏమనంటే ప్రభువా ఈ యొక్క మహిమ శరీరం కావాలి ప్రభువా, నాకు కూడా కావాలి ప్రభువా. ఈ యొక్క మహిమ శరీరాన్ని నేను కూడా పొందుకోవాలి ప్రభువా. ఈ మహిమ శరీరం నేను కూడా ధరించుకొని నాతో పాటుగా నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా పిల్లలు, నా సంఘస్థులు మేమందరం కూడా అక్కడ ఆనందించే ఒక తండ్రి కుటుంబంలో మేమందరం పిల్లలుగా ఉండాలి ప్రభువా అనే ఆలోచన ముందుకు వెళ్తాం. ఏమంటే మనం అందరం కూడా సంఘంలో ఒక కుటుంబంగా ఎలా ఉన్నామో అక్కడ కూడా పరలోకంలో కూడా మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఉంటాము. మన అందరికీ తండ్రి ఎవరు? దేవుడు. మనందరికీ తండ్రి ఎవరండి? దేవుడు. ఆ దేవుడితో మనం ఆనందం పొందాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ కూడా